హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఈరోజు మన కిచెన్లో మనం ఒక మంచి రెసిపీ తయారు చేసుకుందాం. ముల్లంగి పెరుగు పచ్చడి. రాడిష్ తెలుసు కదండి, తెల్లగా ఉంటాయి ముల్లంగి పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. అందులోనే ఉంది ముల్లంగి ఒక 4-5 తీసుకోండి, పెరుగు, మెంతి పొడి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఇంగువ, కొద్దిగా నూనె. ముందుగా మనం రాడిష్ చెక్కు తీసేసుకొని తురుముకుందాం. రాడిష్ ఇలా తురుముకున్నామండి మనం కొబ్బరిలాగా, లేదంటే చిన్న చిన్న ముక్కలు చేసి మీరు మిక్సీలో ఒకసారి తిప్పినా కూడా మీకు తురుము ఈజీగా వస్తుంది. రాడిష్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. మంచి డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. ఇది సాంబార్లో వేసుకుంటారు, కర్రీగా చేసుకుంటారు. కానీ ఇలా పెరుగు చట్నీలో చేసుకుంటే మనకు మల్టీపర్పస్గా, అంటే అన్నంలోనూ తినచ్చు, రోటీల్లోకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది రోటీల్లోకి చేసుకుందాం. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాణలు పెట్టుకుందాం. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కాగింది. ఇందులో ముందుగా మినపప్పు కొద్దిగా వేసుకుందాం, పచ్చిశనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తురిచేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం, కొద్దిగా ఇంగువ, కరివేపాకు. దీంట్లో ఉప్పు వేసుకుని కలిపి కొద్దిగా ఇలా నొక్కేసి తాలింపులో వేసేసుకుందాం. మెంతి పొడి, కొద్దిగా పసుపు, కొత్తిమీర. ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. బాగా మామూలు కూరల్లాగా ఉడకాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు మనం పెరుగులోకి వేసేసుకుందాం. వేడిగానే వేయచ్చు, ఇంకా కలిపేసుకుందాం. పెరుగులో ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అయిందండి. రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.